రేయ్, తొందరపడకురా. వాడే అని ఇంకా మనకి క్లారిటీ లేదు. ఈ టైంలో నువ్వు ఎంత కూల్గా ఉంటే అంత మంచిది. అసలు అదే నా జ్యురిడిక్షన్ అనుకో, ఇంత లేట్ అయ్యేది కాదు. సరే, నువ్వు టెన్షన్ పడకు, పడుకో. రేపు కలుద్దాం, సరేనా? చెప్పు గోపి. సార్ ఎక్కడున్నారు సార్? జేఎన్టీయూ. సార్ ప్రగతి నగర్లో మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మళ్ళీనా? ఆ, సరే, స్పాట్కి వెళ్ళి నాకు అడ్రస్ చేంజ్ చేయండి. డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. ఓకే సార్. ఓకే, రైట్. ఎనీ క్లూస్ గోపి? నో సార్, నో ఫింగర్ ప్రింట్స్, నో ఫుట్ మార్క్స్, కనీసం ఏ శాంపుల్ కూడా లేదు. మళ్ళీ వాడే సార్. ఫారెన్సిక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? చేశాం సార్. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరు? ఈవిడే సార్. చెప్పండి. సార్, నేను పక్క ఫ్లాట్లో ఉంటాను. డిన్నర్ అయ్యాక వాకింగ్ చేద్దామని బయటకు వచ్చాను. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? ఒక 8 years నుండి సార్. ఓకే, మరి తను? 3 years అయి ఉంటుంది సార్. కంటిన్యూ చేయండి. ఎప్పుడు 10 దాటితే డోర్ క్లోజ్ చేసుకునే తను ఈరోజు ఓపెన్లో ఉండేసరికి పిలిచాను సార్. ఎంత పిలిచినా పలకలేదు. లోపలికి వచ్చి చూస్తే ఇలా పడుంది. భయంతో వెంటనే పోలీసులకు కాల్ చేశాను సార్. ఎన్ని గంటలకు చూసారా ఆమెను మీరు? 11 అలా సార్. మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా? అలాంటిదేం లేదు సార్. గోపి, మేడం దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకో. ఓకే సార్. ఏంటది? ప్రెస్ వాళ్ళు సార్. వీళ్ళకి ఇదేం ఫ్యాంటసీనో. ఇంటికి మన బ్యాక్ డోర్స్ ఉన్నాయా? ఉంది సార్, అటువైపు. టేక్ స్టేట్మెంట్. సార్, సార్ ఇది ఒకసారి చూడండి సార్. నగరంలో జరుగుతున్న సీరియల్ కిల్లింగ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చెక్ పెట్టింది. ఈ రోజు రాత్రి ప్రగతి నగర్లో సుమారు 11 గంటలకు జరిగిన మర్డర్ ఆధారంగా పోలీసు వారు నిందితుడిని పట్టుకున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రెస్ ముందు ప్రవేశపెట్టనున్నామని నిర్ధారించారు. చెప్పు రంజిత్. సార్, ఇప్పుడే న్యూస్ చూశాను. ఏంటి సార్ ఇది? రంజిత్, నీకు తెలియంది ఏం కాదు. డిపార్ట్మెంట్కి ప్రెషర్ ఎక్కువైంది. మార్నింగ్ కల్లా అంతా అయిపోతుంది. నువ్వేం ఆలోచించకు. సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేస్తాను. ఎలా చేస్తావు? ఇప్పటికే 3 మర్డర్స్ జరిగాయి. ఒక్క క్లూ కూడా లేదు రంజిత్. మార్నింగ్ కల్లా అంతా సార్. అయిపోతుంది. ప్రెస్ మీట్కి రెడీగా ఉండు. నీ క్రెడిట్స్ నీకు వస్తాయి. సార్, నా వల్ల కాదు సార్. తెలిసి కూడా తప్పు చేయలేను. అసలు సంబంధం లేని వాడిని తీసుకొచ్చి శిక్షించడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. మరేం చేస్తావు ఈ ఒక్క నైట్లో? సార్, ట్రై చేస్తాను సార్. రంజిత్, నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నావు. 6 hours. అఫీషియల్గా నీకు ఏ హెల్ప్ ఉండదు.
సార్ ఓకే సార్. ఏమైంది సార్? ఏంటి ఒప్పుకున్నాడా? సార్ ఎంత కొట్టినా ఒప్పుకోవట్లేదు. శివా, రే శివా, వాటర్ ఇవ్వండి. సార్ చెయ్యని తప్పును ఒప్పుకోమంటున్నారు. నేను ఏ తప్పు చేయలేదు సార్. నన్ను వదిలేయండి సార్. అది నాకు తెలుసురా, నువ్వు చేసింది చిన్న తప్పే, కానీ పడేదే పెద్ద శిక్ష. ఒప్పుకున్నావంటే కనీసం ప్రాణాలతోటి జైల్లోనైనా ఉంటావు. పద గోపి. చనిపోయిన ఆ ముగ్గురు కేసు ఫైల్స్ ఓకే సార్. తీసుకుంటాం. సార్ ఫైల్స్ సార్. నేమ్ శృతి, ఏజ్ 21, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్ January 25th, ఫ్లోరా అపార్ట్మెంట్స్, రోడ్ నెంబర్ 3, బాచుపల్లి, హైదరాబాద్. నేమ్ రీతు, ఏజ్ 23, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్ March 2nd, 2025. యామిని, ఏజ్ 19, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్ 6th June 2025. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి కూడా ఇన్ఫ్లుయెన్సరే సార్. ఈ చనిపోయిన నలుగురికి ముందే మన పరిచయం ఉందా? లేదు సార్. తన సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేయండి, ఏమన్నా క్లూ దొరకవచ్చు. ఓకే సార్. గోపి 6 hours మాత్రమే టైం ఉంది. ఓకే. వీళ్ళు పోస్ట్ చేసిన వీడియోస్ ఏంటి? ఫీలింగ్ ప్రిటీ ఆన్ సఫర్డ్ పీపుల్ అంటే మంచి వీడియోసే. మరి ఇలాంటి వాళ్ళని ఎవరు చంపుంటారు? ఒకవేళ మ్యూచువల్ ఫండ్ అనుకుంటే? ఇంటర్నల్గా ఎలాంటి పరిచయం లేదు. సో ఇంకెవరే ఉంటారు? మేబీ సైకో. అయి ఉండొచ్చు, బట్ సైకో డోంట్ చూస్ పీపుల్ ఇన్ ఎ ప్యాటర్న్, రైట్? వీళ్ళలాంటి ఇన్ఫ్లుయెన్సరే వీళ్ళ గ్రోత్ చూడలేక జెలస్తో ఏమన్నా. కుడ్ బి. సిటీలో వాళ్ళకన్నా ఎక్కువ ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారు. వాట్ అబౌట్ దెమ్? సో సార్ సీసీటీవీ ఫుటేజ్ రెడీ అయింది. మర్డర్ జరిగింది 10:35. మనం స్పాట్కి రీచ్ అయింది 11:15. సో 9:45 to 11:15 ఈ గ్యాప్లో ప్లే చేయి. రఘు, సార్ నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ ప్లాట్లో 10:30 తర్వాత ఎవరైనా జొమాటో ఆర్డర్ చేస్తే ఆ వేరేలు తీసుకొని నాకు అర్జెంటుగా సెండ్ చేయి. ఓకే సార్. గోపి, అన్ని త్వరగా చెక్ చేసి పాయింట్ చేయి. కమాన్, హరీ అప్ గైస్. 10:30 నుంచి 11:30 మధ్యలో మీరు స్విగ్గీలో ఏమైనా ఆర్డర్ పెట్టారా? లేదండి. చెప్పు రఘు. సార్
10:35కి ఫుడ్ ఆర్డర్ వచ్చిందండి సార్. 10:35కా? అయినా థర్డ్ ఫ్లోర్ ఫుడ్ ఇచ్చి రావడానికి 8 మినిట్స్ ఎందుకు పడుతుంది? లిఫ్ట్ వర్కింగ్ లేదంట సార్. ఛ! చెక్ చెక్ సార్. ఓకే సార్. గోపి ప్లే చెయ్యి. నో 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 నో. ఆ డెలివరీ బాయ్ వచ్చిన దగ్గర నుంచి ప్లే చెయ్యి. Wait. Back. 10:38. దొరికిసాడు గోపి. సార్ వెళ్ళేవాడే కిల్లర్. ఇక్కడ అబ్జర్వ్ చెయ్యి. అంటే ఆ డెలివరీ బాయ్ కిల్లరా? కాదు, ఎంటర్ అయింది డెలివరీ బాయే కానీ ఎగ్జిట్ అయింది మాత్రం. అర్థం కాలేదు సార్. రఘు, అక్కడే ఉన్నావా? ఎస్ సార్. అయితే జాగ్రత్తగా విను. స్పాట్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ఎక్కడ ఏ షాప్లో సీసీటీవీ ఫుటేజ్ ఉన్నా తీసుకొని నాకు సెండ్ చేయి. క్లియర్? ఓకే సార్. ఎస్. డెలివరీ బాయ్ ఇన్ టైం ఎంత? 10:30. ఎగ్జిట్ టైం 10:38. 10:38. సో సస్పెక్ట్ వచ్చింది ఈ టైం గ్యాప్లోనే. 5th ఫ్లోర్లో మర్డర్ చేసి రావడానికి మినిమం 10 మినిట్స్ పడుతుంది. అంటే దీనికి తర్వాత లిఫ్ట్ పనిచేయట్లేదు కాబట్టి ఒక నార్మల్ డెలివరీ బాయ్ స్టెప్స్ ద్వారా 3 ఫ్లోర్స్ ఎక్కి డెలివరీ ఇచ్చి కిందికి రావడానికి మినిమం 8 మినిట్స్ పడితే వాడు బై స్టెప్స్ 5th ఫ్లోర్కి వెళ్ళి కిందికి రావడానికి మినిమం ఎంత టైం పడుతుంది? సార్ మినిమం 15 మినిట్స్ సార్. 15 minutes. సో వాట్ హీ డిడ్ వాస్, డెలివరీ బాయ్ నేను దగ్గర నుంచి వాడు ఎగ్జిట్ అయ్యేంత వరకు ఫుటేజ్ తీసేశాడు. సో హిస్ ప్లాన్ వాస్ టు మేక్ అస్ టు బిలీవ్ దట్ ద డెలివరీ బాయ్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. బట్ హీ నెవర్ నోస్ నేచర్స్ ప్లాన్. రఘు, గుడ్. ఫుటేజ్ చెక్ చేసి ఫస్ట్ డెలివరీ బాయ్ వెనుక వచ్చిన సెకండ్ డెలివరీ బాయ్ వెహికల్ నెంబర్ నోట్ చేసి విజయ్కి పంపు. గోపి పద. విజయ్, వెహికల్ నెంబర్ ట్రేస్ చేసి నాకు లొకేషన్ అప్డేట్ చేయి. నేను స్టార్ట్ అవుతున్నా. ఓకే సార్. సార్ లొకేషన్ ట్రేస్ అయింది. శివలాల్ నగర్, బోర్బండ. నెక్స్ట్ రైట్ సార్, ఇంకో 1.7 km, ఇంకో 800 మీటర్స్ సార్. సార్ ఇక్కడే. సార్ ఎగ్జాక్ట్ లొకేషన్ అక్కడే చూపిస్తుంది సార్. వెహికల్ అక్కడే ఉంటుంది. విజయ్, ఇక్కడ నెంబర్ ప్లేట్తో ఉన్న బైకే లేదు. సరిగా చెక్ చేసావా లేదా?
ఇక్కడే ఉన్నాడు. రై లేచారా సార్? గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ విక్రమ్. ముందే లేపేశారు. జాగింగ్కి వెళ్ళేవాడిని. చెప్పండి. ఎందుకు ఇదంతా? దట్ టు సెలెక్టెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్. బాగానే కనుక్కున్నారు సార్. ఎందుకు సార్ వీళ్ళు ఈ సొసైటీలో? అందరూ కాదు సార్, కొంతమంది. కేవలం వాళ్ళ రీచ్ కోసం మనసులో లేని బాధని కళ్ళలో చూపించే ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు సార్, కళ్ళకి నిజాన్ని చూపించే ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి సార్ సొసైటీకి. సొసైటీ మొత్తం ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. ఎందుకు? కేవలం వాళ్ళ స్వార్థం కోసం. ఏం జరిగిన నిమిషాల్లో వీడియో, వన్ డేలో ట్రెండ్ అవ్వాలి, దానికోసం ఏమైనా చేస్తారు సార్. ఒకసారి ఈ వీడియో చూడండి సార్. Hi guys, few minutes back Ahmedabad ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ క్రాష్ అయింది. 250 మెంబర్స్ ఆన్ ద స్పాట్ డెత్. అందరూ వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి ఎన్నెన్నో కలలు కంటారు, కానీ ఒక క్రాష్తో మొత్తం వాళ్ళ డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి. ఇట్స్ వెరీ పెయిన్. చాలా పాజిటివ్గా ఉంది కదా సార్. దీని వెనకాల ఉన్న మోటివ్ ఏంటో తెలుసా? Hey, hi. Sandy, my friend Vikram. Hi. Vikram, Sandy, my cousin. You know, she's a famous social media influencer. Approximately 2 million followers. Yeah. You guys carry on. ఓకే ప్లీజ్.
కొన్ని వందల మంది ప్రాణాలు, వాళ్ళ ఫ్యామిలీ పడే బాధ వీళ్ళ కంటెంట్ సార్. కేవలం రీచ్ కోసం ఇలా ఎలా చేస్తారు సార్? వాళ్ళ ఫ్యామిలీ కంటతడి పెడుతూ గుండెలు ఎండిపోయి ఏడుస్తుంటే వీళ్ళు దాన్ని కూడా కంటెంట్ చేస్తారు సార్. దీస్ బిచెస్ డోంట్ ఈవెన్ హ్యావ్ ఫీలింగ్ ఆన్ దర్ ఎమోషన్స్. సార్ కనీసం కెమెరా ముందు యాక్ట్ చేసినప్పుడు ఆయన ఆలోచించరా సార్? కామన్ సెన్స్ లేకుండా. అందుకే సార్ చంపేశాను. ఇన్ని రోజులు దొరికిపోయేసరికి నువ్వు చాలా తెలియగలడు అనుకున్నా. ఇప్పుడే తెలిసింది నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదని. ఏం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళకి నాకు పొలికేంటి? వాళ్ళు హ్యూమన్ ఎమోషన్స్ని కంటెంట్గా వాడుకుంటారు. పేద హ్యూమన్స్ని కదా సార్ మీకు అర్థం కావట్లేదు. వాళ్ళ మనుషులతో పోలుస్తున్నారా? వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి ఆలోచించకుండా కంటెంట్ చేస్తున్నారు. మరి నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించావా? తేడా ఏముంది? సార్ నా కోపం తెప్పించొద్దు. నా వైపు నుంచి ఆలోచించండి. కాదు అందరి వైపు నుంచి ఆలోచించండి. వీళ్ళు వీళ్ళ ఆలోచనలు ఎంత నెడుగా ఉన్నాయో అర్థం కావట్లేదా మీకు? సార్ అతను అనుకున్నది సాధించారు సార్. అందరూ అతనే కరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు. చూడండి #విక్రమ్ అని చెప్పారు. లేదు గోపి, విక్రమ్ సొసైటీలో ఏ మార్పు అయితే తేవాలనుకుని మర్డర్ చేశాడు, ఆ మార్పు రాకపోగా అతనిని ఒక కంటెంట్ లాగా చేసుకొని రీచ్ కోసం, ఫాలోయర్స్ కోసం వీడియోలు చేస్తున్నారు. ఆ రిఫార్మర్ యొక్క నిజమైన ఓటమి ఈ క్షణమే.